పడమరలో ప్రధాన ద్వారం ఎలా పెట్టాలో చూడాలనుందా? ఒక్కసారి ఇక్కడ చూడండి. మీకు డోర్‌కి సంబంధించిన సెంటర్ డోర్ ఎలా పెట్టాలంటే, మొట్టమొదటిగా ఇంటికి సంబంధించిన మొత్తం డోర్ ఎంతుందో, దాని టోటల్ వెడల్పు ఎంతుందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్‌గా ఈ పాయింట్ సెంటర్ పాయింట్ వచ్చింది. సో, ఇది సెంటర్ పాయింట్ అయితే గనక, ఈ సెంటర్ పాయింట్ అనేది పడమర నుంచి చూసినప్పుడు కరెక్ట్ సెంటర్ చూసారు కదా! ఇప్పుడు ఇంటి సెంటర్ ఎక్కడుందో చూడండి. ఇది ఇంటి సెంటర్ అండి. ఈ ఇంటి సెంటర్ నుంచి మనకు ద్వారం అనేది బయటి నుంచి చూసినప్పుడు, సో, రైట్ సైడ్ ఉండాలి. బయటి నుంచి చూసినప్పుడు, లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఉండాలి. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఒకటే. సో, శాస్త్రాల్లో చెప్పింది నైరుతి నుంచి 3, 4, 5 స్థానాల్లోనే ద్వారాలు పెట్టాలన్నది. సో, టోటల్ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రానికి 4 ఇంచులు మనం ఇక్కడ నైరుతి వైపుకు జరిపాము. ఇక్కడ క్లియర్‌గా మీకు లైవ్‌గా చూపిస్తున్నాను. మళ్ళీ ఇది ఏ ఫేసింగ్ అని అడుగుతారు మీరు. సో, ఇది నైరుతి ఫేసింగ్, ఇది పడమర ఫేసింగ్, ఇది నైరుతి వైపుకు జరుపుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సో, శాస్త్రాల్లో చెప్పిన కండిషన్ 100% ఉచ్చ స్థానంలోనే ఉండాలి. సో, ఉచ్చ స్థానం అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉచ్చ స్థానం అనేది పడమర నైరుతి వైపు, వాయువ్యం వైపు కాదు. సో, ఈ మాట చాలామందికి తెలియక 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన వాస్తు వాళ్ళు మొత్తం కూడా వాయువ్యాన్నే ఉచ్చస్థానమని చెప్తున్నారు. అది 100% తప్పు. వాయువ్యం నుంచి ద్వారాలు పెట్టడం రాంగ్. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.